లోక్సభ ఎన్నికలలో భారీ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్న ప్రధాని మోదీ జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి స్వరూపమై మహిళలను నాశనం చేస్తామంటూ కొందరు ఛాలెంజ్ చేస్తున్నారని దాన్ని తాను స్వీకరిస్తున్నానన్నారు. దేశంలోని ప్రతి తల్లి ప్రతి కూతురు శక్తి స్వరూపమేనన్న మోదీ భారత మాతతో పాటు దేశంలోని ప్రతి శక్తి స్వరూపాన్ని తన ప్రాణమిచ్చైనా కాపాడుకుంటానన్నారు. దేశంలోని ప్రతి మహిళ తనకు ఓ శక్తి స్వరూపమే అన్న మోదీ అందుకే చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం శక్తి వినాశకారులు శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం జరుగుతుందన్న మోదీ శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందనేది జూన్ 4న తెలుస్తుందన్నారు. ఇటు లోక్సభ ఎన్నికలను ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల పండుగగా వర్ణించిన మోదీ మే 13న తెలంగాణ ప్రజలు చరిత్రను తిరగరాయబోతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలబడబోతున్నారన్నారు. 3 రోజుల్లో తాను 2 సార్లు తెలంగాణకు వచ్చానని, తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఆప్కీ బార్ 400కే పార్ నినాదం వినిపిస్తోందన్న మోదీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పని కథమైపోతుందని జోస్యం చెప్పారు.